బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 3 రోజులు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద మయన్మార్ దక్షిణ తీరం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న 2 ఆవర్తనాలు విలీనమైన మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఇది సముద్ర మట్టానికి దాదాపు 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని అన్నారు. ఇక దీని ప్రభావం కారణంగా రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టంగా వివరించింది. కింద చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక రానున్న 3 రోజుల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని తెలిపింది. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద మయన్మార్ దక్షిణ తీరం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న 2 ఆవర్తనాలు విలీనమైన మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఇది సగటు సముద్ర మట్టానికి దాదాపు 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని అన్నారు. ఇక దీని ప్రభావం కారణంగా రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.